న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన షేక్ నజీర్, పిల్లి దుర్గారావు పిల్లలకు తల్లికి వందనం రాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో ప్రభుత్వం వీరికి తల్లికి వందనం నిధులు ఆపేసింది. అయితే అసలు తమ పేరిట విద్యుత్ కనెక్షన్ లేదని, అయినప్పటికీ పథకాన్ని నిలిపివేయటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన షేక్ నజీర్, పిల్లి దుర్గారావు పిల్లలకు తల్లికి వందనం రాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో ప్రభుత్వం వీరికి తల్లికి వందనం నిధులు ఆపేసింది. అయితే అసలు తమ పేరిట విద్యుత్ కనెక్షన్ లేదని, అయినప్పటికీ పథకాన్ని నిలిపివేయటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రత్యేక రేషన్ కార్డు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వటం లేదని, దీనివల్ల తమ నలుగురు పిల్లలకు డబ్బులు రాలేదని షేక్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేకంగా రేషన్ కార్డును మంజూరు చేయాలని కోరారు. తమకు రైస్ కార్డు ఉన్నప్పటికీ విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయలేదని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు తల్లి సరస్వతి కార్డులో ఉన్నాయని, ఆ కార్డు నుంచి తొలగించి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇవ్వాలని దుర్గారావు కోరుతున్నారు. దీనిపై వెల్ఫేర్ అసిస్టెంట్ ను వివరణ కోరగా ప్రభుత్వం కుటుంబ సభ్యులను వేరు చేసే అవకాశాన్ని ప్రస్తుతం ఆన్లైన్ లో కల్పించలేదని, తాము ఏమీ చేయలేమన్నారు. ప్రభుత్వం అవకాశం కల్పించిన తర్వాత వేరు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక వైసీపీ నాయకుడు రుజు మాట్లాడుతూ, గత 10 రోజుల నుంచి పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రేషన్ కార్డును మార్చకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సపరేట్ రేషన్ కార్డును మంజూరు చేసి ప్రభుత్వ పథకాలు అందే విధంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అనాల కింద చూపిస్తారండి. మా నాన్నగారి పేరు ఉన్నాయండి. మా నాన్నగారికి అయితే ఇక్కడ ఏమీ లేవండి. కార్డు ఉందండి, రైస్ కార్డు ఇచ్చారు. కానీ మాకు 2 పిల్లల్ని మా రైస్ కార్డులో ఎక్కించి అప్పుడు ఆప్షన్ లేదని మా చిన్నపిల్లల్ని మా అమ్మగారి దాంట్లో ఎక్కించారండి. రైస్ కార్డులోని అది ఆప్షన్ లేక మా చిన్నపిల్లల్ని అప్పుడు దాంట్లో ఎక్కించామండి. అయినా కానీ పేర్లన్నీ లిస్టులో అందరి పేర్లు చూపించేస్తున్నాయండి. మాకు సపరేట్గా రైస్ కార్డు వచ్చినా కానీ మమ్మల్ని అనాహార లిస్టులో చూపించి మాకు ప్రభుత్వం రావాల పథకాలని అనాహార కింద చూపిస్తున్నారండి. ఆ పేర్లని 300 మీటర్లు దాడినట్టు మీటర్ ఉన్నట్టు చూపిస్తుందండి. మాకు ఎటువంటి మీటర్ గట్రా లేదండి. మాకు సపరేట్గా వేరే కార్డు రైస్ కార్డు అప్లై చేసుకుంటామని మళ్ళీ మాకు కార్డు ఇప్పించండి. ప్రభుత్వం అమ్మఒడి ఒకటి తల్లికి వందనం పథకంలో అనాల కింద చూపించారండి. తల్లికి వందనం అనారులో అండి అరుగు దయచేసి ప్రభుత్వానికి ఇది వినిపిస్తుంటాం అండి. ఈయన వచ్చి మా మూడో బ్రదర్ అండి. ఈయనకి వచ్చి గత 11 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇప్పటికి కూడా ఎన్నిసార్లు ఆ రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా రేషన్ కార్డు వచ్చి దాఖలా లేవండి. కనీసం 11 సంవత్సరాల నుంచి ఆయన అప్పు చేసి ఇప్పటికి కూడా స్టిల్ 4 పిల్లలు ఉన్నప్పటికీ కూడా అప్పు చేసి తింటా ఉన్నాడని, పెళ్లి చేసుకున్న దేనికని కాంతకుండా గవర్నమెంట్ ఆదుకుంటుంది, గవర్నమెంట్ అండగా ఉంటుంది అనేసి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడానండి కనీసం వీళ్ళకి గవర్నమెంట్ కల్పించాల్సిన సదుపాయం కూడా కనీసం ఇప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కల్పించలేదండి. కనీసం మా సుంకరపాలెం పంచాయతీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం సరైన పొంతలేని సమాధానం చెప్పడం, కనీసం ఇలా చేస్తే మీకు ప్రాబ్లం ఇది అవుతుంది, పోనీ వాళ్ళు మా చేతుల్లో లేదని అనేసి అంటా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో లేనప్పుడు ఒక బాధ్యులు ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మనం దరఖాస్తు తీసుకున్నామా లేదా పక్కన పెట్టేసామా అన్న వర్క్ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈయన లోకల్లో ఏ ప్రాబ్లం అయితే ఉందో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోతే ఈయన ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుంది? ఇప్పుడు సిస్టంలో రాలేదు అంటున్నారు. సిస్టమ్ మనం వచ్చిన తర్వాత సిస్టమ్ని ఏర్పడించుకున్నాం, కానీ సిస్టమ్ వచ్చిన తర్వాత మన జనాభా రాలేదు. కానీ కనీసం ఆ సిస్టాన్ని మోడలింగ్ చేయలేకపోతే ఇంకా గవర్నమెంట్ స్టాఫ్ ఎందుకండి? ఈ బాధ్యులకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కూడా స్టిల్ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడుగుతుంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్తా ఉన్నారంటే వస్తుందండి అని అంటారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి అంటే చెప్పలేవండి అని అంటున్నారు. మరి ఈ న్యాయం జరగాల్సిన పరిస్థితి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పటికి ఈ 4 పిల్లలు ఉన్నారంటే కనీసం స్కూల్లో జాయిన్ చేస్తారన్నప్పటికీ కూడా రేషన్ కార్డు ఏదైనా అడుగుతున్నారు. పిల్లలు మొన్న కూడా బయటికి పంపించడం జరిగిందండి. రేషన్ కార్డు ఏదైనప్పుడు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన పథకాల మాట పక్కన కనీసం గవర్నమెంట్ కల్పించిన సదుపాయం కూడా కల్పించకుండా వాళ్ళని అన్యాయంగా చేసి ప్రభుత్వ అధికారులతో పాటు గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందండి. ఈ రోజునాడు ఆన్లైన్ కంప్లైంట్ చేయడం జరిగింది. స్పందనలో ఆన్లైన్ కంప్లైంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ వీఆర్ఓ రావడం జరిగింది. వీఆర్ఓ గారు గతంలో సుబ్రహ్మణ్యం గారు ఏమనేసి ఈయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారంటే ఈ యొక్క ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం అనేసి తీసుకుని రిఫండ్ కంప్లైంట్ పంపించేశారు. ఈయన ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. సరే పంపించారు, ఓకే. అయినప్పటికీ కూడా
కనీసం నెక్స్ట్ పంపించేసిన తర్వాత మా మీద ప్రెజర్ వస్తుందండి, మీరు సంతకం పెట్టేసి అంటే ఈ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి సంతకం పెట్టేసాడండి. అయినప్పుడు కూడా కనీసం నెక్స్ట్ స్టెప్ కూడా ఈ తీసుకొని ఆయన కనీసం ఎంతవరకు వచ్చింది మీ ప్రాబ్లం, నేను ఒక ముందు అడుగేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయడానికి కోసం కూడా ఆయన ముందు అడిగేయకుండానే నేను పొద్దున్న కూడా చేస్తే మళ్ళీ దరఖాస్తు చేయండి అనేసి గత 10 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెడతానే ఉన్నారు. ఇప్పుడు పెన్నులు పేపర్లు అయిపోతానే సరే అండి, ఈ ప్రాబ్లం మాత్రం పరిష్కారం అవ్వలేదండి ఈ రోజుకి కూడా. ఏ అధికారి కూడా సరైన సమాధానం మా చేతిలో ఏం లేదండి అంటున్నారు. మా చేతిలో ఏం లేదు, మా చేతిలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? అయితే జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళకి మా పంచాయతీ వారికి ఆదేశాలు జారీ చేస్తారు, ఏం ప్రాబ్లం క్లియర్ చేయండి అని. వీళ్ళు మళ్ళీ అది తీసుకుంటారు, ఆ బాధ్యతలు ఏదో సంతకాలు పెట్టించేసి పంపించేసుకుంటారు, అంతవరకు జరుగుతుందండి. ఇప్పటికొచ్చి కూడా ఇంకా న్యాయం జరగట్లేదండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము వేచి చూడాలా? ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలి చెప్పండి. ఇప్పుడు వచ్చి రేషన్ షాప్లో ఆ కిరాణా కొట్లో ఎన్నో వేల రూపాయలు అప్పులు చేసి తింటా ఉన్నారండి. కనీసం నెలకి వచ్చి 10 కేలు బియ్యం అవుతుందండి. ప్రతి నెల కూడా అప్పు చేసి తింటానే ఉన్నారండి. ఇప్పుడు కూడా బాధ్యులకి గవర్నమెంట్ ఆదుకోకపోతే మనల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? కనీసం ఇక కూలి పని చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు. ఇవాళ కూలి పనికి వెళ్ళకుండా 4 పిల్లలతో కూలి పనికి వెళ్ళకుండా కూడా ఈ రోజు పంచాయతీ గడ కూర్చుంటే మా చేతుల్లో లేదనేసి అంటున్నారు. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలంటారు ఈ మా బాధ్యులు? అంటే మా ఒక మైనార్టీలు అంటే ఒక ప్రభుత్వ అధికారులకు నిర్లక్ష్యం లేదు, మేము ప్రభుత్వానికి అవసరం లేదంటారా? అసలు దేనికోసం మా మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వం? జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తిగొందులో నాన్ లేఅవుట్ లో సైతం అభివృద్ధి పనుల పేరిట అధికారులు కాంట్రాక్టులు చేతివాటం ప్రదర్శించి టెండర్లను సైతం పిలవకుండా రోడ్లు వేయడం దారుణమని 11వ వార్డు సభ్యురాలు దున్నా నాగరత్నం ఆమె భర్త రవిశంకర్ వెల్లడించారు. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తిగొందులో నాన్ లేఅవుట్ లో సైతం అభివృద్ధి పనుల పేరిట అధికారులు కాంట్రాక్టులు చేతివాటం ప్రదర్శించి టెండర్లను సైతం పిలవకుండా రోడ్లు వేయడం దారుణమని 11వ వార్డు సభ్యురాలు దున్నా నాగరత్నం ఆమె భర్త రవిశంకర్ వెల్లడించారు. ఇదే విషయాన్ని మండలం జేఈ దృష్టికి ఫిర్యాదు రూపంలో ఇవ్వగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సంధాన ఎప్పుడో రోడ్లు వేసిన వర్కులకు ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారని తెలుపుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దున్నా రవిశంకర్ అండి. మాది పి మల్లవరం గ్రామ పంచాయతీ, పత్తిగొందు గ్రామం. నా భార్య 11 వార్డు మెంబర్ అండి. మా ఊర్లో పత్తిగొందు గ్రామంలో 2 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అవి పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా, అంటే యాక్చువల్గా ముందుగా టెండర్లు పిలిచి తర్వాత అందరం జేఈ గారికి తెలియజేసి వర్కులు చేస్తారు. దానికి విరుద్ధంగా ముందు వర్కులు చేస్తారండి. మేము ఆ వర్కులు చేసిన తర్వాత 11వ తారీఖుని మండల జేఈ గారికి మరి గ్రామ కార్యదర్శి గారికి మేము లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వారి నుండి రసీదు కూడా తీసుకున్నాము. తర్వాత 16వ తారీఖుని టెండర్లు పిలవడం జరిగింది. అది ఈ రేపు 21వ తారీఖుని ఆ టెండర్లకు సంబంధించి పంచాయతీ వారి తీర్మానాలకే రేపు వచ్చిందండి. ఆ విషయాన్ని మేము మీడియా ముందుకు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మీడియా వారు గమనించి పై అధికారులకు తెలియజేసి మాకు అక్కడ జరిగిన ఆ తప్పుడు కార్యక్రమాన్ని, పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయాల్ని మాకు అధికారుల దృష్టికి తెలియజేసి మాకు అక్కడ జరుగుతున్న తప్పిదాలను సరిచేస్తారని కోరుచున్నాం. పంచాయతీలో నాన్ లేఅవుట్ భూమిలో సీసీ రోడ్డు నిర్మించిన తర్వాత టెండర్లు పెరగడం జరిగింది. విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయని మాజీ చైర్మన్ మామా షరీఫ్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయని మాజీ చైర్మన్ మామా షరీఫ్ అన్నారు. శుక్రవారం మామిడి కుదురులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ అధినాయకులు తిక్కల రామచంద్రరావు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమిష్టి కృషితో పార్టీని మరింత పటిష్టవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి టీడీపీ కోఆర్డినేటర్ నమూనా రాంబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ట్ర బోర్డు డైరెక్టర్ మకరం హుసేన్, షేక్ సబాన్, ముల్లేటి శ్రీనివాసరావు, సుధా బాబ్జీ పాల్గొన్నారు. పటిష్టంగా ఉండాలి. అటు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే పనిచేస్తున్నారో వారికి సమానంగా పార్టీ యంత్రాంగం కూడా సమవుద్దిగా, సమిష్టిగా ప్రజలలో మమేకమై పార్టీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతని వహించాలి అనే ఆలోచనతో ఈనాడు
పార్టీ కమిటీలని సరైన వారికి, సమర్థులైన వారికి, ప్రజలలో మమైకమైన వాళ్ళకి, కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళని ఎన్నుకునే రకంగా పార్టీ ఒక ఆలోచన చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు గొల్లపల్లి డేవిడ్ రాజు, గొల్లపల్లి స్వరూప్ రాజు ఆధ్వర్యంలో సుమారు గత 20 రోజుల నుంచి జరుగుతున్న చిర్ల సోమసుందర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో వైఎస్ఆర్సీపీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు గొల్లపల్లి డేవిడ్ రాజు, గొల్లపల్లి స్వరూప్ రాజు ఆధ్వర్యంలో సుమారు గత 20 రోజుల నుంచి జరుగుతున్న చిర్ల సోమసుందర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో వైఎస్ఆర్సీపీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. మండపేట మరియు కొత్తపేట టీం వద్ద హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో కొత్తపేట దిలీప్ 11 టీం విజయం సాధించింది. విన్నర్ కొత్తపేట దిలీప్ 11 టీం. వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి 70,000 రూపాయల నగదు మరియు ట్రోఫీ అందజేశారు. కర్రి నాగిరెడ్డి మండపేట రన్నర్ టీం కి 30,000 రూపాయలు మరియు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనుకున్న అవసరం అయితే అక్కడ టీము మరి కొంత వాచ్ చేద్దాం, మనం కూడా ఇక్కడ కూర్చొని చూద్దాం అనుకున్నాం. కానీ ఏదో ఒక ఆపరేషన్ ఎవరో కొంచెం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరికి హైదరాబాద్లో చేయడం, వాళ్ళు ఎవరో దగ్గర లేకపోవడం, మరి అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళాలని పరిస్థితి ఉంది. కాబట్టి మనం అనుకోని విధంగా ఆ యొక్క కార్యక్రమం మధ్యలో రావడం వల్ల కొంత ఆలస్యంగా రావడం జరిగింది. కాబట్టి అన్నిదా భావించొద్దు. అలాగే మరి నాకు సాదర స్వాగతం. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఉంటారు మాకు, కానీ అధికారంలో లేనప్పుడు మరి మర్చిపోకుండా మా అన్నయ్య ఉన్నాడు, తప్పనిసరిగా మా అన్నయ్య ఈ రకంగా గౌరవించాలని చెప్పి ఈరోజు నేనేమన్నా మర్చిపోయినా పుట్టినరోజు అని చెప్పి నాకు డౌట్ వచ్చేలా చేస్తాడు మా స్వరూపరాజు. అలాగే మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా అశోకులందరూ ఉన్నట్టున్నారు. ఇంకా అలాగే మా ఉన్నటువంటి మా వెలుగురు పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి మా నాన్నగారు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా చిర్ల సోమసుందర్ గారి పేరుని నాకంటే బాధ్యత ఎక్కువ తీసుకుని స్వరూపరాజు మరి ఆయన పేరు మీద టోర్నమెంట్ కండక్ట్ చేయడం, తద్వారా ఎవరైతే విన్ అయ్యారో విన్నర్స్కి సుమారు ఒక కప్పే కాదు 70,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తూ, అలాగే 30,000 రూపాయలు రన్నర్స్కి క్యాష్ ప్రైజ్ ఇస్తూ, దానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి దాతలు కానీ వేదిక మీద లేనటువంటి దాతలు కొంత సాయం చేస్తే మరి మిగిలిన భారం అంతా కూడా స్వరూపరాజు టీం మీద వేసుకుని మరి క్రీడాకారులని ప్రోత్సహించాలనేటువంటి వారి స్ఫూర్తిని మరొకసారి సభాముఖంగా అభినందిస్తూ నాకు ఈరోజు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చి మా తండ్రి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తించినందుకు మీ వేదిక మీద ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని, అలాగే వేదిక ముందున్న క్రీడాభిమానులని, అలాగే క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి శ్రీ పగడాల ఆనంద్ తీర్థాచార్యుల నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలుమూరి మండలం పరిధిలోని జొన్నాడ గ్రామంలో శ్రీ వైట్ల చిన వెంకన్న కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ పురందరదాసుల సంకీర్తన శిక్షణ తరగతులు భక్తజన కోలాహాన్ని తలపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి శ్రీ పగడాల ఆనంద్ తీర్థాచార్యుల నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలుమూరి మండలం పరిధిలోని జొన్నాడ గ్రామంలో శ్రీ వైట్ల చిన వెంకన్న కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ పురందరదాసుల సంకీర్తన శిక్షణ తరగతులు భక్తజన కోలాహాన్ని తలపించాయి. 3వ రోజైన శుక్రవారం జొన్నాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర ఆద్యంతం భక్తి తన్మయత్వాన్ని రేకెత్తించింది. పురందర ప్రశస్త అవార్డు గ్రహీత ఏఎం స్వామి జొన్నాడలోని 2 భజన మండళ్ల సభ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి శిక్షణా తరగతులకు హాజరైన భజన మండలి సభ్యులు,
కోలాటం, భక్తి సంకీర్తనలు, గోవింద నామస్మరణ చేసుకుంటూ గ్రామమంతా ఊరేగారు. కార్యక్రమంలో గొలుగురి ఈశ్వర్ రెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, గొడపర్తి బాబీ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ తదితరులు పాల్గొని శోభాయాత్రను ముందుండి నడిపించారు. బ్యానర్ కిందకు పట్టుకోండి. నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాల. మా ఆశయాలు ధర్మ ప్రచారంలో నా ఆశయాలు చాలా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆశయాలు చాలా ఎక్కువగా ఉంది. మా ఆశయాలు ఇంకా కొత్త కొత్త విషయాలు నేను మాట్లాడాను ముకుందేశ్వర స్వామి గారి చేత. అవంతా ముందు కాలంలో జరగాల. ఆ జరిపే శక్తి ముకుందేశ్వర స్వామికి, ఈ గ్రామస్తులకు, ఇలాంటి వారికి కూడా దేవుడు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ నేను నా యొక్క ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ఆపుతూ తర్వాత కార్యక్రమం మీకు సంకీర్తనలు నేర్పిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నము ముగింపు కార్యక్రమంలో మళ్ళీ మనమందరం కూడా కలుసుకుంటాము. హరే శ్రీనివాస. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 18వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడే ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా రాత్రి కార్యకర్తలు, నాయకులు పనిచేయడాన్ని సూచించారు. త్వరలో రేషన్ డిపోల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఆగడాలను కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేయడం జరుగుతుందని, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా రైతులకు మేలు జరుగుతున్నాయని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్వరలోనే కమిటీలను వేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటీ ఉపాధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కానీ ఏమీ లేని ఈ టైంలో ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం నిజంగా బడా గారి యొక్క విషయానికి గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతమందిని వ్యాపారం చేయడం అది మన ఆదివారం కూడా కాదు, ప్రతిరోజు కొన్ని జిల్లాలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇంత మంచి సభని ఏర్పాటు చేశారు. ఎందుకు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన ఏరియా మన ఏరియాలో. అలాగే ఈరోజు కూడా మన తీర్మానం గారి పెట్టడానికి గుర్తొస్తుంది. ఆ రోజు మీరందరూ ఆయన పోషకాలు చేయటం మీరందరూ వాళ్ళ దృష్టిలో ఉన్నారు. అంటే ఏడుమో కాదు, జగన్నాథపురం అన్న ఏరియాని ఆయన
చాలా గుర్తుంటున్నారు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశారు. కానీ మనం ఈ సభకు రావడానికి మనం ఎంతో కృషి చేసాం. గత 11 సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీని వాడవాడల అభివృద్ధి చేయడానికి మనం ఎంతో కష్టపడ్డాం. దీంట్లో మంచితోటి దిగువ మంచితోటి కార్యకర్తలు ఎక్కువగా కష్టపడి ఈ పార్టీకి మరీ ముఖ్యంగా కాకినాడ సిటీకి 57,542 ఓట్ల చరిత్ర లేదు. ఎప్పుడు అటువంటి గొప్ప చరిత్రని సృష్టించిన కాకినాడ సిటీ ఇటువంటి విషయాన్ని అందించాం గోడకి. అలాగే మన ఏదో మన స్ట్రైకింగ్ రేట్ ఉంటాం దాన్ని మనం నిలబడి అన్ని చోట్ల కూడా విజయం సాధించి ఒక అద్భుతమైన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగాల్లో అందరికీ తెలియజేసేలాగా చేసాం మనం. అది మన అందరి విషయం, మీ యొక్క ప్రతి ఒక్కరి విషయం. ఈ విషయాన్ని అటువంటి నాయకుడిని మనం ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలి. రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా ఒకరికొకరు మనకున్న బుద్ధిలో ఎవరో వృత్తులు తీసుకోండి. మీ పనుల పని అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు అరగంట మీ వార్డుల్లో మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఇంకా మన వంతు ఏ విధంగా చేస్తే మన నాయకుడు ఇంకా పైకెళ్తాడు, మనకి ఏ విధంగా దోహదపడతాడు, సహాయపడతాడని మన నాయకుడి గురించి రోజుకు ఒక్క 10 నిమిషాలు పార్టీ జనసేన పార్టీ మన నాయకుడు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క 10 నిమిషాలు రోజుకి మనం వాళ్ళందరూ కూడా ఆలోచించమని మీ అందరినీ నేను త్వరలోనే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేట్ మనం తీసుకోవాలి. మన ఓట్లో మన జనసేన ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే బలంగా మీతో రోజు మమేక్యమై మీ యొక్క కష్టసుఖాల్లో మీ ఓట్లో పాలు పంచుకొని ఆరాత్రులు మీతో మీ రంగాన్ని కనిపిస్తున్నారో అటువంటి నాయకులకు మీరు మద్దతిచ్చి ఆయన యొక్క నాయకత్వాన్ని ఈ రోజు నుంచి కూడా మీరు బలపరచాలని కోరుకుంటున్నారు. ఆ నాయకుడితో పాటు మీరు కూడా ఒక 10 మందిని మీరు మీ వార్డులో 10-15 మందిని సెలెక్ట్ చేసి ఎవరైతే సమయాన్ని వ్యక్తిస్తారంటే అందరూ సమానమే. ఎందుకు నేను 10-15 మంది ఎవరైతే అందరూ బిజీగా ఉంటారు, ఎవరైతే వాళ్ళ యొక్క టైంని ఎక్కువ కేటాయిస్తారు వాళ్ళని కూడా ప్రమోట్ చేసి వాళ్ళని కూడా మన నాయకులతో అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ జనసేన పార్టీ అంటే ఇప్పుడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంకే కాదు నేషనల్ పార్టీగా అనుకుంటున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఏ రాష్ట్రంకైనా ఆయన ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయన చూస్తే ప్రజల్లో ప్రధానటువంటి ఆయన చూస్తే ఒక గురువులాగా ఆధ్యాత్మిక శక్తిగా కట్టుకున్నారు ప్రజలు. ఈ రోజున తమిళనాడులో ఉండే, కర్ణాటకలో ఉండే ఎక్కడికైతే మన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో అక్కడ ఆ పార్టీలో బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన దగ్గర ఖచ్చితంగా నిశ్చితంగా గర్వంగా కాబట్టి మన నాయకుడు మన కోసం ఏమేం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది మనందరం గుర్తించుకోవాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.